ఛానల్ నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఎప్పట్లాగానే జన్మభూమి ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తున్నానండి. మా అమ్మ వాళ్ళది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. ధవళేశ్వరంలో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున రథోత్సవం జరుపుతారు. ఎవ్రీ ఇయర్ ఈ రథోత్సవం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారండి. మరి ఈ సంవత్సరం ఈ రథోత్సవం ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో చూసేపోయే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీ మొబైల్ కే వచ్చేస్తాయి. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏంటి తీర్థం చూపిస్తుందేమో అనుకుంటే ఇలా ఒక లెహంగా చూపిస్తుంది కరుణ అనుకుంటున్నారా? భీష్మ ఏకాదశి రోజున నేనేం అవుట్ఫిట్ వేసుకున్నానో ఆ డీటెయిల్స్ మీకు షేర్ చేయాలనిపించింది. సో అందుకే ఫస్ట్ మీకు ఈ లెహంగా చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదొక శారీ అండి. ఇప్పుడు క్రషింగ్ శారీస్ వస్తున్నాయి కదా, మీరు కూడా మీషో, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిల్లో క్రషింగ్ మోడల్ శారీస్ చూసే ఉంటారు. అలాంటి ఒక శారీని తీసుకొని నేను లెహంగా క్రాప్ టాప్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. క్రాప్ టాప్ లుక్ ఇలా ఉంటుందండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇంకా ఇది బ్యాక్ సైడ్. నాకు ఈ క్రాప్ టాప్ చాలా బాగా సెట్ అయిందండి. అక్క చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు. ఈ క్రాప్ టాప్కి నేను కప్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. ఈ కప్ హ్యాండ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వేసుకున్న తర్వాత బాగా సెట్ అయ్యాయి కూడా. ఈ ఓణీ నేను పూర్ణ మార్కెట్లో ఉన్న ఎస్విఎల్ ఫ్యాషన్స్లో తీసుకున్నానండి. ఎగ్జాక్ట్గా నా లెహెంగా అండ్ క్రాప్ టాప్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఓణీని తీసుకున్నాను. వీడియోలో ఓణీ తన హ్యాండ్ మీద వేసుకుని మీ అందరికీ చూపిస్తున్నారు కదండి. తనే నా బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేస్తారు. అక్క చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారండి. ఈ లెహెంగా అండ్ క్రాప్ టాప్ కూడా తనే స్టిచ్చింగ్ చేశారు. సో ఫైనల్లీ ఈ అవుట్ఫిట్లో నా లుక్ ఇలా ఉందండి. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. వేసుకున్నప్పుడు మా అమ్మగారు కూడా పదే పదే అన్నారు, ఈ డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయింది, చాలా బాగుంది అని. నేను రెడీ అయిన తర్వాత మార్నింగ్ 8:30, 9 ఆ టైంకి నేను ఒకసారి మీ అందరికీ రథాన్ని డెకరేట్ చేయడం చూపిద్దామని చెప్పి తీర్థంలోకి అయితే వచ్చానండి. కానీ ఇంకా షాప్స్ అవి అప్పుడే పెడుతున్నారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. రథాన్ని కూడా ఇంకా డెకరేట్ చేయలేదు, బయటకైతే తీసి ఉంచారు. రథోత్సవం స్టార్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అయిపోతుందండి. సో అందుకే ఇంకా డెకరేషన్ అది చేయలేదు. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, రథాన్ని ఇంకా రెడీ చేయలేదు. ప్రస్తుతానికైతే ఇలాగే ఉంది. మార్నింగ్ 9 ఆ టైంకి, ఈవినింగ్ 3కి కదా రథోత్సవం. సో అప్పట్లోగా అంతా సిద్ధం చేసేస్తారు. ఈ ఏరియాలో లక్ష్మీ జనార్దన స్వామివారి టెంపుల్ ఒకటి ఉంటుందండి. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి నిర్వహించే కళ్యాణం ఒక పెద్ద ఉత్సవం అయితే మెయిన్ అట్రాక్షన్ ఈ రథోత్సవమేనండి. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున జరుగు ఈ రథోత్సవం చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఈ రథోత్సవాన్నే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అది 2 రోజులకే పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారట.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. Until then, signing off today. Bye bye.